హాయ్ అండి. అందరికీ నమస్తే. 'నా ప్రాణం నువ్వేలే' పార్ట్ 8. నా కృతినా, నా కృతినా అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ కాసేపటికి కామయ్యి, అవును వాడు నా కృతి అన్నాడు కానీ, నా డార్లింగ్ అని వాడిని నా అశ్విత్ అని అనలేదు కదా! అని నా డార్లింగ్ నన్ను ఇష్టపడేలా చేసుకుంటే, తను నన్ను ఇష్టపడితే ఆ అశ్వత్థే కాదు ఎవరు ఏమీ చేయలేరు. యెస్ అని తెగ సంబరపడిపోతుంటాడు. ఇప్పటినుంచి స్టార్ట్ చేయాలి అని ఏవేవో ప్లాన్స్ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రిలాక్స్ అవుతాడు. ఇంకా భార్గవి మినీ దగ్గరికి వెళ్ళి, ఇంకా ఇలాగే కూర్చున్నావేంటే? వెళ్ళు, లేచి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అశ్వథ్ వచ్చాడు. వెళ్ళి కాఫీ ఇవ్వు పోవే అని అంటుంది. మినీ కోపంగా, ఆ! ఎందుకు? ఆ కాఫీ నా మొహాన కొట్టించుకోడానికా? ఏం అక్కర్లేదు అంటుంది. భార్గవి, అలా అంటే ఎలాగనే? అశ్వథ్‌ని మంచి చేసుకొని నిన్నిష్టపడేలా చేసుకున్నావంటే ఈ 100,00,00,000 ఆస్తికి యజమానురాలివి కావచ్చు అంటుంది. వినడానికి బాగానే ఉంది కానీ బావ దగ్గరకు కూడా రానివ్వడు. అసలు ఆడదంటేనే ఆమడ దూరంలోనే ఆగమంటాడు. మరలాంటప్పుడు ఎలా ఇష్టపడేలా చేసుకోవటం అంటుంది. విశ్వామిత్రుడంతటి బ్రహ్మచారి వెనుకకు లొంగలేదా? ఏ మగాడైనా ఆడదానికి లొంగాల్సిందే. కాకపోతే ఒక్కొక్కరికి ఒక వీక్‌నెస్ ఉంటుంది. అది కనిపెడితే మన పని ఈజీ అవుతుంది. అసలు ప్రయత్నమే చేయకుండా ఏ పనిలో ఓటమి అంగీకరించకూడదే. నువ్వు ప్రయత్నం చెయ్. నీ వెనుక నేనుంటా అని కాఫీ ఇచ్చి పంపిస్తుంది భార్గవి. మినీ అశ్వథ్ రూమ్‌లోకి వెళ్ళి వయ్యారంగా నిలబడి సిగ్గుపడుతూ బావా కాఫీ అంటుంది మెలికలు తిరుగుతూ. అసలే చిరాకులో ఉన్న అశ్వథ్ మిన్నీని అలా చూసి బావా అని పిలవగానే కోపంగా ఇంతెత్తున లేచి, ఏయ్ మైండ్ యువర్ వర్డ్స్. ఎవరే బావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఇంకొకసారి బావా అన్నావంటే పాతేస్తా అని మినీ చేతిలో ఉన్న కాఫీ కప్పు విసిరి నేలకేసి కొట్టి బయటికి వెళ్ళి కారు ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మినీ ఏడుస్తూ భార్గవి దగ్గరకు వచ్చి, నేను నీకు ముందే చెప్పాను. అశ్వథ్ బావను పడేయడం అంత ఈజీ కాదని. నువ్వే విశ్వామిత్రుడు, తొక్క, తోటకూర అని ఏవేవో కథలు చెప్పి పంపావు అంటుంది ఏడుస్తూ. భార్గవి, ఏమైందే? అశ్వథ్ ఏమైనా అన్నాడా అంటుంది. మినీ, అనడం కాదు. ఇంకాసేపుంటే చంపేసేవాడు. ఇంకొకసారి నన్ను అశ్వథ్ బావ దగ్గరికి వెళ్ళమంటే నిన్ను చంపేస్తా అని తన గదిలోకి వెళ్ళిపోతుంది బాధగా. ఇక ఉదయం కృతి లేచి ఆహా అంటూ ఆవలిస్తూ ఇక వచ్చి డోర్ తీసి తెరిచిన నోరు అలాగే తెరిచి ఎదురుగా ఉన్న వాటిని చూస్తూ ఉంటుంది. అప్పుడే జాగింగ్ నుండి వచ్చిన అశ్వథ్ ప్రణవ్ కూడా అవుట్ హౌస్ ముందున్న ఖాళీ ప్లేస్ మొత్తం రోజ్ ఫ్లవర్స్ గార్డెన్లా మారిపోవటం చూసి ఇక ఫస్ట్ షాక్ అయినా తర్వాత తేరుకుని, రే బావా ఈ పూల చెట్లన్నీ నువ్వే తెప్పించావా అంటాడు. అశ్వథ్ సీరియస్‌గా చూడటం చూసి, సారీ మనకు అమ్మాయిలనా అందమైన పూలన్నా పడదు కదా! మర్చిపోయాం. అయినా అందాన్ని ఆస్వాదించాలని అదృష్టం ఉండాలిలేరా! అది నీకు లేదు అంటాడు. అశ్వథ్ ప్రణవ్ పొట్టలో ఒక పంచిచ్చి, ముందు ఈ పని చేసిందెవరో కనుక్కో అంటాడు. ప్రణవ్ కృతి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా కృతి ఇన్ని పూల మొక్కలు తెప్పించావంటాడు. నేను తెప్పించడం ఏంటన్నయ్య? ఇవన్నీ మీరు తెప్పించలేదా అంటుంది. ప్రణవ్ అశ్వథ్ వైపు చూసి, లేదమ్మా మేము జాగింగ్‌కి వెళ్ళే టైంకి ఇవిక్కడ లేవు. ఒకవేళ అంకుల్ ఏమైనా తెప్పించారేమోనని వినోద్‌ని పిలిచి అడుగుతారు. వినోద్, సుమతి ఇద్దరూ వచ్చి, నేను కూడా తెప్పించలేదు అంటారు. అశ్వథ్ కోపంగా, ఎవరూ తెప్పించకపోతే ఇన్ని పూల మొక్కలు ఎలా వచ్చినట్టు? రంగయ్య, రంగయ్య అంటాడు గట్టిగా. ఆ! చెప్పండి బాబు అంటాడు రంగయ్య. ఈ పూల చెట్లు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అంటాడు సీరియస్‌గా. అశ్వథ్ బాబు మీరటు జాగింగ్‌కి వెళ్ళగానే ఒకతను వచ్చి మీరే ఇవన్నీ పంపారని ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అంటాడు రంగయ్య. ఆ మాటకి అశ్వథ్, వాట్ నేను పంపానని చెప్పాడా? ఎవడు వాడు అంటాడు. రంగయ్యకు చిన్నప్పటి నుంచి కూడా అశ్వథ్ కోపం గురించి తెలుసు కాబట్టి నార్మల్‌గానే ఉంటాడు భయపడకుండా. ప్రణవ్ వాడెవడో ఎంక్వైరీ చెయ్యి. ఎందుకు పెట్టాడో తెలుసుకో అని అశ్వథ్ లోపలికి వెళ్తూ, రంగయ్య ఇవన్నీ తీసి చెత్తలో పడేయ్ అని వెళ్తూ ఉంటే కృతి, సార్ ఒక్క నిమిషం అంటుంది. వెళ్తున్నవాడల్లా ఆగి ఏంటన్నట్టు చూస్తాడు కృతి వైపు. ఈ మొక్కలు మీరు వద్దనుకుంటే ఎవరికైనా ఇచ్చేద్దాం. అంతేగాని చెత్తలో పడేయవద్దు. ప్లీజ్ సార్ అంటుంది. ఇక అశ్వథ్, ప్రణవ్ అవన్నీ ఎవరికైనా పంపించేయి.
నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇక్కడ ఒక్క మొక్క కూడా కనపడకూడదు సరేనా అని వెళ్తాడు. వినోద్, ప్రణవ్, సుమతి ముగ్గురు మనసుల్లో ఒకే ఆలోచన. ఇన్ని రోజులు కేవలం ఒక అమ్మ మాట తప్ప వేరే ఆడవాళ్ళ మాట వినని అశ్వత్ మొదటిసారి కృతి మాట వింటున్నాడు. కృతితో మాట్లాడుతున్నాడు అంటే వాడు కృతిని ఇష్టపడుతున్నాడా అనే ఆలోచన రాగానే ముగ్గురు మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. భార్గవి, మినీ మాత్రం కోపంగా గదిలోకి వెళ్తారు. ఇంకది రాయలసీమ గద్దలూరు ఒక పెద్ద భవనం. ఆ భవనం చూస్తేనే చెప్పొచ్చు అది తరతరాల నాటి భవనం అని. ఒక గదిలో ఒక వ్యక్తి ఫోటో పట్టుకుని, కృతి, నన్ను వదిలి ఎందుకు వెళ్ళావు? మనం ఎంతగానో ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. చూడు ఈ ఫోటోలో పెళ్లి కూతుర్లా ఎంత అందంగా ఉన్నావో అని ఫోటోకి ముద్దిస్తాడు. ఇంతలో ఒక పెద్దావిడ వచ్చి, వైభవ్, నీకు ఇంకా దాని పిచ్చి వదలలేదేరా? అది బతుకుండగానే ఏ రోజు మనశ్శాంతి లేదు, అది చచ్చిందనుకుంటే నువ్వు మనశ్శాంతంగా ఉండనివ్వటం లేదు అని కోపంగా వెళ్తుంది. ఇంకా అశ్వత్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఉంటే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బాల్కనీ వైపుకి వెళ్ళి కిందకి చూసి అలా చూస్తూ ఉండిపోయాడు. కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వచ్చిన అశ్వత్ కింద పూలని చూసి మై మర్చిపోయి పూలతో మాట్లాడుతూ ఆ పూల మధ్య అందమైన పసిపాపల ఏ కల్మషం లేకుండా నవ్వుతున్న కృతిని చూసి అలా చూస్తూ, ఈ అమ్మాయిలో ఏదో మాయుంది, చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది. తను నాకు దగ్గరగా వచ్చిన ప్రతిసారి నా ఎదసవ్వడి సందడి చేస్తుంది. తను దగ్గరగా ఉంటే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత. పదే పదే నిన్నే చూడాలి అనిపిస్తుంది. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? నన్నింతలా మార్చేస్తున్నావు అనుకుంటూ కృతిని చూస్తూ ఉంటాడు. సడన్గా కృతి ఫేస్లో నవ్వు మాయమైపోవడం గమనించి కృతి చూస్తున్న వైపే చూస్తాడు. ఆ పూల చెట్లన్నీ ప్రణవ్ వెహికల్లో పెట్టేస్తూ ఉండడం చూసి, ఓ ఇందుకేనా నీ నవ్వు మాయమైపోయింది? నేను రాకముందు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ అశ్వత్ నంద నీ జీవితంలోకి వచ్చేశాడు. నీ పెదాలపైన ఎప్పటికీ చిరునవ్వు చెరిగిపోకూడదు, నేను చెరిగిపోనివ్వను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ప్రణవ్ మొక్కలన్నీ వెహికల్లో పెట్టేస్తూ ఉంటే కృతి బాధగా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాలేజీకి వెళ్ళాలని, ఇక ఈయన గారు ఆఫీస్లో దించాలి అని ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి వెళ్తూ వాచ్ చూసుకుని ఇక 10 నిమిషాలు ఉంది, థ్యాంక్ గాడ్ టైం చూసుకుని ఆగిపోయాను కాబట్టి సరిపోయింది, ఇక లేదంటేనా టైంకి రావడం తెలీదా, ముందొస్తావా అని నిన్నట్లా తిట్టేవాడు అని బయటికి చూసి ఆనందం ఆపుకోలేక ఆ అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా. చాలా రకాల రంగుల పువ్వులు చూసి సంతోషంతో గంతులేస్తుంది. కృతి అరుపుకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పరుగున వస్తారు బయటికి కంగారుగా. కృతి ఆనందం చూసి అశ్వత్ తన గదిలో బాల్కనీ నుండి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ప్రణవ్, ఏట్రా అంత ఆనందపడుతున్నావు అంటాడు ప్రేమగా కృతి తలపై చెయ్యి వేసి. అన్నయ్య, ఈ పువ్వులు నువ్వు తీసుకెళ్ళావు కదా, మళ్ళీ తెచ్చావా అంటుంది. అవునరా, నచ్చాయా అంటాడు ప్రణవ్. చాలా అంటే చాలా నచ్చాయి అన్నయ్య అంటుంది కృతి. పువ్వులు ఎప్పుడు చూడనట్టు ఎందుకో అంత ఆనందం, అది కాకపోతే అంటుంది మిని. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేవి రెండే రెండు. ఒకటి పసిపాపాయి బోసి నవ్వులు, రెండు ఈ పువ్వులు అంటుంది. ఎందుకు అలా అనిపిస్తుందో అంటుంది వెటకారంగా మిని. కృతి నవ్వుతూ, ప్రతి మనిషి నవ్వు వెనుక నిజమైన ఆనందం ఉండకపోవచ్చు. చాలా మంది పైకి నవ్వుతున్నా లోపల బాధపడే వాళ్ళు ఉంటారు మనసులోని. ఇక మనపై కోపంగా ఉన్న పైకి నవ్వేవాళ్ళు కూడా ఉంటారు. కానీ పువ్వుల్లోని పసిపాప నవ్వుల్లోని ఏ కల్మషం ఉండదు కాబట్టి అందుకే అవి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా, మనసుకు ప్రశాంతంగా ఉంటాయి అంటుంది. దానికి వినోద్ నవ్వుతూ, నువ్వు చెప్పింది 100% నిజమమ్మా. పువ్వులు నీ నవ్వంత అందంగా ఉన్నాయి. నీకోసం ఇంకా పూల మొక్కలు తెప్పించినా అంటాడు. వద్దంకుల్, ఇవి చాలు అని ఆ పువ్వులని చూస్తూ ఉంటే దీక్ష వచ్చి వినోద్ గారికి ఫోన్ ఇచ్చి, పెద్దనాన్న, నాకు కృతికి కొన్ని ఫొటోస్ తీయండి అంటుంది. వినోద్ గారు, నాకు సరిగ్గా తీయటం రాదమ్మా అని ప్రణవ్ని తీయమని ఫోన్ ఇస్తాడు. దీక్ష, ఏం అవసరం లేదులే, మేము సెల్ఫీలు తీసుకుంటామని ఫోన్ తీసుకోబోతూ ఉంటే ప్రణవ్ కోపంగా చూసేసరికి సైలెంట్గా వెళ్తుంది. ప్రణవ్ కృతి దీక్షను కలిపి కొన్ని ఫొటోస్ తీస్తాడు. దీక్ష ఒక్కదానినే కొన్ని ఫొటోస్ తీస్తాడు. దీక్ష ఫోటోలు తన ఫోటోకి సెండ్ చేసుకుని పిక్స్ అన్ని డిలీట్ చేసి ఏం తెలియనట్టుగా మళ్ళీ ఫోన్ దీక్షకి ఇస్తాడు. అశ్వత్
కృతి ఫొటోస్ అన్నీ తీసి కెమెరా లోపల లాకర్‌లో పెట్టి కిందకి వెళ్ళి, "ఏంటి అరుపులు, కేకలు? ఇది ఇల్లు అనుకున్నారా? చేపల మార్కెట్ అనుకున్నారా?" అని ప్రణవ్‌ని చూసి, "ఏంట్రా ఇంకా అలానే ఉన్నావు? ఆఫీస్‌కి రావా?" అంటాడు. ఏం యాక్టింగ్ బాబు హీరో. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.